హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే తేజ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తెలంగాణలో బాధ్యతలు చేపడుతూనే సిపి శ్రీనివాస్ రెడ్డి గారు డ్రగ్స్ దందాకి ఒక హెచ్చరిక ఇచ్చారు. మీరు అందరూ ప్యాకప్ చేసుకోవాలి త్వరలో అని చెప్పేసి, అలాగే ముఖ్యంగా సినీ పరిశ్రమలో కూడా కొంతమంది ఉన్నారంట, వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇంత దూకుడుగా ప్రదర్శించడానికి ఏంటి రీజన్స్? ఒక శివమణి స్టైల్లో అంటే ప్రభుత్వం కూడా మారిందిగా తేజ గారు. ప్రభుత్వం మారినప్పుడు మరి అన్ని శాఖల్లోనూ తీవ్రమైన మార్పులు కూడా కనపడాలి కదా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే స్థాయిలో ఎంత పెద్దవాళ్ళున్నా మేము కేసు ఊరుకోమని చెప్పి పెద్ద సినిమా ప్రముఖ ఫ్యామిలీస్కి చెందిన సభ్యులు కూడా ఇందులో ఉన్నారని, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్స్ ఇంకా ఎవరెవరో, అంటే వాళ్ళ పేర్లన్నీ నాకు తెలియవు కానీ చాలా ముఖ్యుల మీద కేసు అప్పట్లో ఫైల్ చేశారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక బార్లో కూడా రాత్రిపూట 3 గంటలప్పుడు డ్రగ్స్ వాడుతున్నారని మన చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారు వాళ్ళ అమ్మాయికి సంబంధించిన కేసు కూడా ఒకటి బుక్ అయింది అప్పట్లో. ఇది కూడా చాలా సెన్సేషన్ అయింది. అక్కడ కూడా ఎక్కువ సినిమా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆయన అంత ప్రత్యేకంగా చెప్పిన కారణం ఏంటంటే, ఎక్కువ సినీ పరిశ్రమలోనే ఎక్కువ వాడకం జరుగుతుంది అనేది. నైజీరియా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అవి చాలా హై పవర్ డ్రగ్స్. అవి కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాడేరు, విశాఖపట్నం కేంద్రంగా ఇండియా మొత్తానికి విపరీతమైన గంజాయి సప్లై జరుగుతుందండి. విపరీతంగా అంటే ఎంతంటే ఇక అక్కడ డీజీపీలు కూడా చెబుతున్నారు ఇదంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందని. తర్వాత ఎక్కువగా ఇటు మహారాష్ట్ర అటు ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉండగా ఓఆర్ఆర్ మీద కూడా అనేక సార్లు సైబరాబాద్ పోలీసులు, తర్వాత రాచకొండ పోలీసులు వీళ్ళు అనేక సార్లు కారుల్లోనూ జీపుల్లో వెహికల్స్లో తీసుకెళ్తున్న ఆ బ్రౌన్ కలర్ ప్యాకెట్లో చుట్టూ ఉంటుంది గంజాయి. అలాంటి ప్యాకెట్లు, లారీలు చాలాసార్లు సీజ్ చేసుకున్నారు విపరీతంగా, కొన్ని టన్నుల లెక్కే. ఇది సినిమా పరిశ్రమలో అనేది ఎవరు ఏం చేయలేకపోతున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా గట్టిగా బుక్ చేశారు కానీ తర్వాత కాలంలో మరి సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఇది ఏమన్నా సినిమా పరిశ్రమ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకున్నారు, మరి ఏంటో తెలీదు. అంత గట్టిగా కేటీఆర్ గారు సీరియస్గా తీసుకున్నా కూడా అది ఎవరికి మీద శిక్షలు పడిన సందర్భం కానీ అరెస్ట్ అయిన సందర్భం కానీ జరగల. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు లకడీ కపూర్లో వాళ్ళ ఆఫీసులు పిలిచి వీళ్ళందరినీ చాలా ఇంట్రాగేషన్ చేశారు, గంటలు పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా జరిగినాయి. అందరూ సినీ ప్రముఖులే, మేము సినీ ప్రముఖులు అయినందువల్ల తగ్గేదేమి లేదన్నారు, కానీ ఏం జరగల. ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఉపయోగించడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటని అనుకుంటున్నాం కానీ, ఇప్పుడు ఆ సినిమా పరిశ్రమతో సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ స్కూల్స్లోను కాలేజెస్లో కూడా అమ్ముతున్నారు. తర్వాత బాగా ప్యాటర్న్స్ లాగా తయారయ్యారు. అంటే మహారాజ పోషకులు అంటే సినిమా వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బు కూడా బాగా ఉంటుంది, వాళ్ళు ఒక విలాసవంతమైన జీవితం గడుపుతారు. తర్వాత వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కూడా వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో ఒక 2-3 ఇవి ఉంటాయి లెవెల్స్, 5 దాటి అక్కడికి జారుతున్నాయి, కోడింగ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు కూడా డైరెక్ట్గా ఈ వీళ్ళతో పెడలర్స్, అంటే ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళని పెడలర్స్ అంటారు. వీళ్ళు ఎక్కువ ఆఫ్రికా చెందిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ప్రొఫెషనల్గా ఇక్కడికి ఏదో స్టూడెంట్ వీసా మీద వస్తున్నారు, కానీ ఎక్కువ చేసేది పవర్ఫుల్ డ్రగ్స్ అనమాట. ఈ బాగా సినిమా పరిశ్రమలో వాడుతున్నారనేది ఉంది. అందుకనే ఆయన అంత ప్రత్యేకంగా సినిమా పరిశ్రమ గురించి చెప్పాల్సి వచ్చింది. అసలు ఆ సినిమా పరిశ్రమ వల్లనే ఇక్కడ ఇంత ఫ్లరిష్ అవుతుంది డ్రగ్ ఇండస్ట్రీ. సినిమా పరిశ్రమలో కనుక మెయిన్ కస్టమర్స్ని కనుక బంద్ చేస్తే మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా అవుతారు. తర్వాత వాళ్ళంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, వాళ్ళని కొంచెం వెళ్ళి టచ్ చేసేటప్పటికి ఫోన్స్ చాలా పై లెవెల్కి వెళ్ళిపోతాయి. రాజకీయ నాయకులకి వెళ్తాయి, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లకు వెళ్తాయి, ఐఏఎస్ ఆఫీసర్లకు వెళ్తాయి. పెద్ద మ్యాగ్నెట్స్ వాళ్ళంతా సినిమా పరిశ్రమలో. తర్వాత డైరెక్టర్లుగా కానీ, ప్రొడ్యూసర్లుగా కానీ, పెద్ద ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు కానీ, కొన్నిసార్లు హీరోలు, హీరోయిన్లు వీళ్ళందరూ కూడా వాడుతున్నట్టు రకరకాల సందర్భాల్లో బయటకు వచ్చినాయి, వార్తల్లో వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి, మెయిన్ మీడియాలో వచ్చినాయి. కానీ ఎవరు కూడా ఆపలేకపోయారు ఈ డ్రగ్ దందాన్ని. అందులో ఆ నైజీరియన్స్ ఏంటంటే, వాళ్ళు ప్రొఫెషనల్ పీపుల్, ఈ దేశం వాళ్ళు కాదు కదా, వాళ్ళని అతిగా వాళ్ళు ఇక్కడ కొట్టడమో ఏదో చేయటమో కుదరదు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగిందంటే మళ్ళీ ఎంబసీ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇంటర్నేషనల్గా అంటే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయికి వెళ్తుంది. అందువల్ల పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. వాళ్ళు బాగా రాటు తేలిపోయిన వాళ్ళు. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీస్ SHOనే కొట్టారు వాళ్ళు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్, అయినా కూడా పోలీసులు తిరిగి కొట్టలేరండి. ఎందుకంటే వాడు ఫారినర్, వాళ్ళకి కొన్ని ఇమ్యూనిటీస్, కొన్ని రక్షణలు ఉంటాయి. ఇక్కడ ఏదైనా జరిగిందంటే వాళ్ళ ఎంబసీ గవర్నమెంట్ని అడుగుతుంది, ఏంటి మా వాడిని అక్కడ కొట్టారు చచ్చిపోయాడని. ఏదైనా తగలరాని చాటు తగిలి చచ్చిపోయాడు అనుకోండి, అది పెద్ద ఇష్యూ అవుద్ది. ఇప్పుడు జాతీయ స్థాయిలో గవర్నమెంట్ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఎంత పోలీస్ ఆఫీసర్లైనా సస్పెండ్ అయినా చేస్తారు, పోలీస్ కేసు అయినా పెడతారు, మర్డర్ కేసు. అది ఫారినర్ అట్లా అనమాట. వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య ఈ పెడలింగ్ అనేది. వాళ్ళు షిప్పుల ద్వారా తెచ్చుకుంటారు, లేకపోతే ఫ్లైట్ల ద్వారా తెచ్చుకుంటారు, వాళ్ళు అనేక రకాల మార్గాల ద్వారా తెస్తారు. వాళ్ళు కస్టమ్స్ ఆఫీసర్లు కూడా కళ్ళకి గంతలు కట్టి తేగలరు, అంటే మింగి కూడా తెస్తారు. అంటే బాడీలోకి తర్వాత కొన్ని ప్రైవేట్ పార్టీల్లో పెట్టుకు తెస్తారు లేడీస్. అవి అయినా కూడా వీళ్ళు ఎక్స్రేలు తీస్తున్నారు. వాళ్ళది కస్టమ్స్ ముందు వచ్చేటప్పుడు స్కానింగ్ చేస్తారు. అనుమానం వచ్చిందండి, ఎందుకంటే పాస్పోర్ట్లను బట్టి చూస్తారు వాళ్ళు. వీళ్ళు ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్ అనుకోండి, వీళ్ళు ఇలాంటి దందాలు ఏదో చేస్తారని అనుమానం వచ్చి వాళ్ళ లగేజ్ని చెక్ చేయడంతో పాటు అనుమానం వస్తే బాడీ స్కాన్ చేస్తారు. బాడీ స్కాన్ చేసినప్పుడు కనపడింది అనుకోండి, వెంటనే వాళ్ళు ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్కి పంపించేస్తారు అవి బయటికి తీయమని. కొన్నిసార్లు లోపల ఇరుక్కుపోతే ఆపరేషన్లు తీసిన సందర్భాలు కూడా ఉంటాయి. అంత కరుడు కట్టిన వాళ్ళు, అంటే డబ్బు కోసం వాళ్ళు ఎంత ప్రమాదమైన పనులు కూడా చేయగలరు. ఆ పేగుల్లో పెట్టేసుకుని అట్ట వస్తారనమాట మింగి. ఆ తర్వాత మోషన్ ద్వారా బయటకు తీసి అమ్ముతారు. లేడీస్ అయితే వాళ్ళ మర్మాంగాల్లో కూడా పెట్టి తెచ్చుకొస్తారు. అవన్నీ కూడా వాళ్ళు స్కాన్లో పట్టుకుని లేడీ పోలీసులకు అప్పచెప్పి అవి బయటికి తీస్తారు, డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి. అంత విచిత్రమైన క్రూరమైన పద్ధతులు పాటిస్తారు వాళ్ళు. ఇక షిప్పుల ద్వారా వచ్చేదంటే ఇక ఎన్నో రకాలుగా తెచ్చేస్తారు వాళ్ళు. అట్లా అనమాట. వాళ్ళు వేరే ప్రయాణికులను కూడా కెరియర్స్గా వాడుకుంటారు. సపోజ్ మామూలుగా వచ్చే ప్రయాణికులకి ఏదో లగేజ్ అని చెప్పి అక్కడ ఇచ్చి వీడికి ఇవ్వమంటారు. అట్లా అనమాట. వాళ్ళకి బాడీ కూడా అట్లా ఉంటారు వాళ్ళు, అంత స్టౌట్గాను రఫ్గాను. డబ్బు కోసం వాళ్ళు ఎంత ఇదైనా చేస్తారు. వాళ్ళు కూడా చెప్పారు ఫలానా డైరెక్టరు ఫలానా పేర్లు అని కూడా అంతకుముందు వాళ్ళు కూడా స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఆయన పెద్ద ప్రయోజనం కనపడలేదు. చూద్దాం, కొత్త శ్రీనివాసరెడ్డి గారు కొత్తగా వచ్చారు కాబట్టి, మరి అందులో ప్రత్యేకంగా సినిమా రంగానికి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఇది చాలా తీవ్రమైన సమస్య అండి. హైదరాబాద్లో చాలా పబ్బులు నడుస్తున్నాయంటే పబ్బులు కాదు వాళ్ళు ఇచ్చేది, ఇది డ్రగ్లే. రాత్రిపూట మిడ్నైట్ 2 o'clock 3 o'clock రాక కూడా నడుస్తున్నాయి. లేడీస్ గర్ల్స్ కూడా వెళ్తున్నారండి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఆ డ్రగ్ అనేది అంత ఆకర్షణగా ఉంటుంది, పవర్ఫుల్లో. ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి, రాత్రి 12ంటికి మూసేయమని. ఇవాళ అయితే 24 గంటలు కూడా పెట్టుకోమని కూడా గతంలో గవర్నమెంట్లు కూడా కొన్ని పర్మిషన్లు ఇచ్చినాయి. ఇట్లా దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది. అది అట్లా దాన్ని బట్టి కొంచెం తీవ్రమైన చర్యలు తీసుకుంటే అందరికీ కూడా సమాజానికి మంచిదే. దానివల్ల నేరాలు పెరుగుతున్నాయి తేజ గారు ఈ డ్రగ్స్ మూలన. కాబట్టి అది ఈ గవర్నమెంట్లో ఇలాంటి మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉండి కనుక బంద్ చేయగలిగితే యువత చెడిపోకుండా ఉంటుంది ముందు.